హలో వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ నా ఛానల్ని చూస్తున్నందుకు మీకు నేను సదా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇవి గంగా ప్రెషర్ కుక్కర్స్. ఒకటి 10 లీటర్స్, ఇంకొకటి 5 లీటర్స్ కుక్కర్స్ అండి. ఇవి చూడడానికి చాలా బాగున్నాయి కదా. అంటే యాక్చువల్గా నేను ప్రెస్టేజ్, తర్వాత పీజేను, బటర్ఫ్లై వాడతాను. ఫస్ట్ టైం ఇలా గంగా కుక్కర్స్ తీసుకున్నాను. అయితే ఇవి ఎలా ఉంటాయో నాకు కూడా తెలియదు, అంటే వాడిన తర్వాతనే తెలుస్తుంది కదా. యాక్చువల్గా ఈ హాట్ బాక్స్ చూస్తున్నారు కదా, ఈ హాట్ బాక్స్లో మనం ఎందుకు యూజ్ చేస్తాం, చపాతీలకు యూజ్ చేస్తాం కదండి. అయితే నేను ఒక 11 లీటర్ కుక్కరు, అంటే గంగా బ్రాండ్ 11 లీటర్ కుక్కరు, తర్వాత 7 లీటర్ది, నాట్ 7 లీటర్ 5 లీటర్ కుక్కరు, తర్వాత ఒక హాట్ బాక్స్ అండి. ఇది హాట్ బాక్స్ కూడా చాలా పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ ఇందులో 20 చపాతీస్ దాకా పడతాయి. యాక్చువల్గా నేను రోటీస్కి బాక్స్ యూజ్ చేయను, కానీ చపాతీస్కి మాత్రమే యూజ్ చేస్తాను. తర్వాత చూడండి, 2 కుక్కర్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి. తర్వాత ఇది ఒక కడాయి ఉంది చూడండి ఇక్కడ, కడాయి. తర్వాత ఇది చపాతీ చేసేది అన్నట్టు, తెలుసు కదా, చపాతీ చేసే బల్ల అన్నట్టు. ఈ బల్లని నేను బాక్స్లో ప్యాక్ చేస్తున్నాను. ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. నేను ఇది బాక్స్లో పెట్టి ప్యాక్ చేస్తున్నానండి. యాక్చువల్గా నేను ఇప్పటివరకు మీకు చూపించిన ఒకటి 11 లీటర్ కుక్కరు, నాట్ 11, 10 లీటర్ కుక్కర్, 5 లీటర్, తర్వాత ఒక హాట్ బాక్స్, తర్వాత ఇప్పుడు చపాతీ చేసే బల్ల చూపించాను కదండి. నెక్స్ట్ టైం నేను ఏం చూపిస్తాను మీరు చూడండి. యాక్చువల్గా నేను ఇవన్నీ ఒక ఏమంటారు, ఒక లాటరీ టికెట్లో కొనుక్కున్నానండి. అంటే అది నేను ఒకటి టికెట్ వచ్చింది నాకు, అందులో నేను తీసుకున్నాను. నాకు చాలా తక్కువకే పడ్డాయి అన్నీ. ఆల్మోస్ట్ అన్నీ నేను ఒక 3100లో కొనుక్కున్నానండి. ఈ ఐటమ్స్ అన్నీ ఎక్కువ డబ్బులు కూడా పెట్టలేదు. అంటే ఇవి ఎలా ఉంటాయో నాకు కూడా తెలీదు. తర్వాత ఇది చూస్తున్నారు కదా, ఇది ఒక కడాయి అన్నట్టు. ఈ కడాయి కూడా చాలా బాగానే ఉంది. అంటే మనం యాక్చువల్గా ఒక కర్రీ ఒక 10-15 మందికి సరిపోయేంత కర్రీ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే ఫ్రై లాగా అయితే ఒక 10 మెంబర్స్కి చేసుకోవచ్చు. ఇంకా గ్రేవీ టైప్లో అయితే ఒక 10 to 12 మెంబర్స్కి ఇందులో కర్రీ చేయొచ్చండి. చాలా బాగానే ఉంది. ఇది కూడా అంటే థిక్గా ఉంది అన్నట్టు, పల్చగా ఏం లేదు, తిన్గా ఏం లేదు, చాలా థిక్గా ఉంటుంది. బరువు కూడా ఉంది. అంటే నేను ఏదైనా సామాన్ తీసుకునేటప్పుడు వెయిట్ చూసి తీసుకుంటాను. అంటే వెయిట్ ఉంటేనే కదండి కొంచెం క్వాలిటీ అవి ఉంటాయి, వెయిట్ లేకపోతే అంత క్వాలిటీ ఏమి ఉండవు. సో నేను అలా చూస్తాను. దీనికి క్యాప్ కూడా వచ్చింది నాకు, అది కూడా మళ్ళీ గ్లాస్ది కాదు. అంటే గ్లాస్ది అయితే మనకి ఎక్కడైనా పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అదే స్టీల్ది అయిందనుకోండి, ఇంకా మనము ఇష్టం వచ్చినట్టు దాన్ని కడుక్కోవచ్చు. మళ్ళీ అంత జాగ్రత్తగా వహించాల్సిన అవసరం ఏముండదు. మనం హడావిడిలో పెట్టేసినా కూడా అదేం పగలదు, గ్లాస్ అయితే పగులుతుంది. సో దీనికి గ్లాస్ మూత అయితే వచ్చింది. దీన్ని నేను బాక్స్లో ప్యాక్ చేస్తున్నాను. చూడండి, నేను ఇలా ఏదైనా సరే సామాన్ నీట్గా పెట్టుకుంటాను. నెక్స్ట్ చూస్తున్నాండి, ఇంకా 2 కుక్కర్లు మిగిలిపోయాయి. వీటిని కూడా నేను బాక్స్లో పెట్టేస్తున్నాను. నాకు ఈ 10 లీటర్ కుక్కర్ యాక్చువల్గా నేను 11 ఎందుకుంటున్నానంటే నా మైండ్లో 11 ఉండిపోయింది. కుక్కర్ అంటే 10 ఉన్నదని నేను అనుకుంటున్నాను, కానీ 10 లీటర్స్ కుక్కర్ కూడా నాకు ఇప్పుడు దొరికింది. ఇలా ఫంక్షన్స్ అవి ఉన్నప్పుడు మనము ఇక్కడ 5 లీటర్ కుక్కర్లో అది చేసుకోలేమండి. అంటే పప్పు కానీ తర్వాత ఇంకేదైనా ఉడకబెట్టాలంటే ఈ 5 లీటర్ కుక్కర్ అసలు సరిపోదు. ఈ కుక్కర్లో అన్నం పెడితే ఆల్మోస్ట్ ఒక బాగా తినేవాళ్ళు అయితే ఒక 6 to 7 మెంబర్స్ తింటారు. ఇంకా కొద్దిగా తినేవాళ్ళు అయితే 10 మెంబర్స్ అలా తింటారు. 11 లీటర్ కుక్కర్ అయితే మనకి పప్పు ఉడకబెట్టడానికి అలా ఉంటుంది. సో నాకైతే 10 లీటర్ కుక్కర్ దొరికింది, నేను అది తీసుకున్నాను. చూడండి కుక్కర్ ఎలా ఉందో. మీకు కూడా అంటే బరువుగానే ఉంది, మరి అంత తక్కువ వెయిట్గా అయితే కాదు. మళ్ళీ నాకు 5 years వ్యారంటీ కూడా వచ్చింది. వారంటీ అయితే ఇచ్చారు, కానీ అది వాడిన తర్వాతనే తెలుస్తుంది కదండి. యాక్చువల్గా నేను ఇప్పటివరకు వాడిన కుక్కర్స్లో ఆల్మోస్ట్ అలా అన్నీ కూడా నాకు 5 years ఎబోనే వచ్చాయి. అంటే యాక్చువల్గా పైన విజిల్ ఉంటుంది కదండి, ఆ విజిల్ ఒక్కటే పోయింది. అది నేను ఎక్స్చేంజ్ చేసేస్తే నాకు ఒక కొత్త విజిల్ ఇచ్చారు, అలా వచ్చాయి నాకు. మళ్ళీ తర్వాత చుట్టూ ఉండే రబ్బర్ కూడా ఎప్పుడు పోలేదు. నేనంటే జాగ్రత్తగా పెట్టుకుంటాను. సో అలా నేను కుక్కర్స్ అన్ని చాలా నీట్గా పెట్టుకుంటాను. ఇవన్నీ నాకు 3000లో వచ్చేసి